మనలో ఎంతమంది 6,000 మందిలో 500 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. 6,000 మంది అవును వచ్చి ఉండేది. అవును అవును 6,000 మందిలో 500 మందిని సెలెక్ట్ చేసుకునేసి మనం ఇస్తా ఉండే దాంట్లో వాళ్ళు ఎంత మాత్రం ఉండాలి రిజల్ట్. కరెక్ట్. ఒక 10 మంది రజీగా ఉండారు. మేము ఒపీనియన్ చెప్తాము అనేసి. ఒపీనియన్ కాదు నాకు కావాల్సింది రిజల్ట్. రిజల్ట్ కావాలి. రిజల్ట్ కావాలి. ఈ 30 డేస్‌లో రిజల్ట్ తీసుకొని వస్తాను. మళ్ళా మనం సూపర్. కలిసేది ఇంకొక 2 వారాలు, ఒక నెల. అవును. ఇది కోర్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒకసారి వాళ్ళందరితో పాటు కూర్చోవాలి మనం, ఆ! ఒకరు మాట్లాడదాం. ఇద్దరు కాదు. జూమ్‌లో కూర్చునేసి మనం అందరినీ కూడా కలిపి చేసి ఒక రికార్డ్ చెప్పండి. చేద్దాం. సూపర్. ఆ! అలా ఇప్పుడు చేద్దాం. ఆల్రెడీ జూమ్‌లోనే చేస్తాను. రికార్డింగ్ ఉంది. ఆ! ప్రతిరోజు క్వెషన్ ఆన్సర్స్ ఉంది. ఓకే. వాళ్ళ నుంచి నేను ఆ రిపోర్ట్స్ జూమ్‌లోకి తీసుకుంటాను. నేనొస్తాను ఇగ. ఆ! నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తా. అంతే. ఏంటి ఎలా చెప్పారు సుబ్బయ్య గారు? ఏం జరిగింది మీకు? మంచి జరిగిందా? తగ్గిందా? ఏమన్నా గుణం కనిపిస్తే నేను మాట్లాడతాను. అంతే. అట్లా చేద్దాం. మనిద్దరం మాట్లాడినా గానీ కొద్దిమంది అపోహ కావచ్చు. అందరూ అందుకే రానియండి. వాళ్ళతోనే మాట్లాడేద్దాం. ఎవరైతే యెస్. ఛాలెంజింగ్ చేస్తాన్నారో వాళ్ళే కూర్చొని. బెస్ట్. ఇప్పుడు మనిద్దరం గురించి ఈళ్ళేమో చేస్తా అన్నారులే. అవును. వీళ్ళిద్దరూ అనుకూలించుకున్నారు అనుకోకుండా. ఒకరికొకరు అనే విధానంలో కూడా మాట్లాడే వ్యక్తులు ఉండారు. ఉంటారు సార్. చాలా అయ్యో! మందికి అనుమానం వస్తుంది. సార్ దేవుడు ప్రత్యక్షమైతే కూడా దేవుడు గిల్లి నిజమా నువ్వు నిజమా అని గిల్లి చెప్పు, చూస్తారు. నువ్వే దేవుడు అని గ్యారంటీ గ్యారెంటీ ఏమో ఐడి కార్డు చూపి నీ ఎగ్జాక్ట్లీ. పాస్పోర్ట్ ఉందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు అక్కడి నుంచి రావడానికి ఏ వెహికల్లో వచ్చినావు, అది ఇవన్నీ అడిగే వాళ్ళే. మన భారతదేశం అని కాదు, ఎక్కడున్నా కానీ మనిషి సహజ లక్షణం. రైట్ సార్. క్యాన్సర్ను ఏమేమి ట్రిగ్గర్ చేస్తాయి అసలు? క్యాన్సర్ ట్రిగ్గర్ కావడానికి ఏమేమి కారణం కావచ్చు? ఫస్ట్ వచ్చేసి మనం తినే ఆహారము. ఓ మనము ఈ డయాబెటీస్కి ఏమేమి కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు దీంట్లో కూడా చెప్పొచ్చు. దాంతో పాటు వచ్చేసి ఏమేమి చెప్తే మనకు తెలియకుండా ఉండేది ఈ పొలిఫరేషన్. కొన్నిట్లుగా ఎట్లంటే అట్లా డెవలప్ కావడం. మీరు ఈ మురికి కాలువల దగ్గర గడ్డి పెరుగుతుంది. అవును. ఆ గడ్డి మాత్రం పెరుగుతుంది. ఇది క్యాన్సర్ అనేది కూడా ఓకే. మన ప్రతి ఒక్క కణానికి ఉండేటువంటిది. ఆ కణంలో మీరు బోన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఏ క్యాన్సర్ పేరు చెప్పినా, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలనల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, ప్రతి ఒక్క పేర్లు చెప్తారు. ఎక్కడి నుంచి ఎలా తయారైంది. మీకు జేడీ అనేసి జయదీప్ బోలేరావు గురించి మీ దగ్గరనే మాట్లాడిపించాను. అతను వచ్చేసి ఐబిఎస్లో ట్రీట్మెంట్ లేదు అనేసి నేను ప్రూవ్ చేసినాను. పాపం అతను అమెరికా వెళ్ళినాడు, భారతదేశంలో పెద్ద పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గురించి తిరిగినాడు. కాలేదు. భోజనం చేయకూడదు, గంజి మాత్రమే తినాలి, ఇది మీ జీవితాంతం మీకు ఉండాల్సిన పరిస్థితి అని చెప్పినారు. ఈరోజు అతను అన్ని రకాల భోజనం చేస్తాను, అన్ని రకాల డ్రింక్స్ చేసినాను అనేసి చెప్తాడు. ఐబిఎస్ ఎలాగో ఇది అదే మాదిరి. ఐబిఎస్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏమవుతా అనేది క్యాన్సర్గా తిరుగుతా ఉండేది. హెచ్ పైలోరీ కారణం ఉండొచ్చు, కాకపోతే లాస్ట్కి వచ్చేసి ఏమవుతా ఉండేది, ఎక్కడి నుంచి వస్తా ఉండేది, మన శరీరంలో పెరిగిన బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా వల్ల మాత్రమే మనలో అది డెవలప్ అవుతా ఉండేది. దానికి మనము ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మన భారతదేశంలో ఉండే వేదాల్లో ఉండేదేది ఏమనేసి, మీరు జబ్బు వచ్చినాక నయం చేసుకోవడం కాదు, జబ్బు రాకుండా శరీరాన్ని కాపాడుకోండి. దానివల్లే మన యోగా అనేది అన్ని దేశాల్లోనూ ప్రచలితమైంది, బాగుంది. మనము అనుకూలానికి తగినట్లుగా చేసుకుంటాము యోగా అనే దాన్ని. దాన్ని పరిశుద్ధంగా మనకు శరీరానికి ఎలా కావాలి, మనము ఎలా దాన్ని చేసినప్పుడు మనకు ఉపయోగం అవుతాండది అనే దాని గురించి చెప్పినప్పుడు హిప్నోథెరపీ, హైడ్రోథెరపీ, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ, సౌండ్ థెరపీ, వీటన్నిటినీ ఒక్కచోట వేసి మనము ఒక్కొక్క వ్యక్తికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటివి మనము అతనికి వీలవుతుంది, అతన్ని ఇండివిజువల్గానే తీసుకునేసి ఇండివిజువల్గా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మనకు గ్రాస్గా కావాలి, ఇది అవుతుందా కాదనే దానికి కావాలి. ఈ 30 డేస్లో దాన్ని ప్రూవ్ చేద్దాము. సూపర్. దాని తర్వాత ఇండివిజువల్గా పోయి ఆ పర్టికులర్ స్థాయిలో మనం రిజల్ట్ ఇద్దాము. కరెక్ట్. మీరు ఏ టెస్ట్ చేయించుకుంటారు చేయించుకోండి. ఇది మేము మా ఇంట్లో వేసి లేకపోతే ఏదో ఒక మూల వేసి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చింది కాదు, ఓపెన్గా పెట్టినాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం డయాబెటీస్, దాన్ని సెకండ్ వచ్చేసి క్యాన్సర్. ఈ రెంటిని మనం ప్రూవ్ చేయగలిగితే ప్రపంచంలో ఇంకొకటి ఏమి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మనం వాళ్ళను మీరు చరిత్ర సృష్టించడం వల్ల అవుతారు. ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటా మీ యొక్క విధానాలతో మీ జీవన విధానాన్ని మార్పు చేసుకోండి. చిన్న చిన్న మార్పులు, పెద్దగా వద్దు.
దయచేసి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఇది చెప్తాన్నామే కానీ నా దగ్గర అంతది ఇంతి అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఏమేమో చెప్పడం లేదు. పిరమిడ్ అని చెప్పేసి వేల కోట్లు ఖర్చు పెట్టున్నారు మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు వాళ్ళు. అది మీలోనే ఉంది, గమనించండి. ఎక్కడెక్కడ ఎందుకు ఎతకాలి? పిరమిడ్ కట్టిన వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగలేవు. నేనే ప్రూఫ్స్ ఇస్తున్నాను. మీరు అంతదాకా వెళ్తుంది సార్. అప్పుడు పిరమిడ్ సృష్టికర్త పత్రిజీ ఆయన డయాలసిస్ తో కిడ్నీ వ్యాధితో చనిపోయారు కదా ఆయన. మనం పెద్దోళ్ళ గురించి చెప్పడం కంటే నేను చెప్పేది ఏమేమి చెప్తే అంటే అది సృష్టించిన ఆయనకే బాగాలేదని చెప్తున్నా నేను అది ఇంకా 40 సంవత్సరాలుగా నేను మన తెలుగు రాష్ట్రంలో అంతా కూడా ధ్యానం చేపిస్తానని వ్యక్తి మిస్సెస్ నా దగ్గర ట్రీట్మెంట్లో ఉన్నారు. ఓకే రైట్. వాళ్ళు అది మనం పేర్లు చెప్పడం కాదు ముఖ్యము, అది సాధ్యమవుతుందా కాదా, సాధ్యమైతే ఎలా, మెడిటేషన్ అంటే ఏమి, ధ్యానం అంటే ఏదేమో కాదు సార్. ధ్యానం అని చెప్తే మనలో మనం విశ్వాసంగా ఉండడము, మనము ఆత్మ సంయమ యోగము అని చెప్తారు. భగవద్గీత 6వ అధ్యాయము చేసి ధ్యానము అనేసి, ఆ ధ్యానంలో ఏముండదు, ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగము అని చెప్తే ఏమి, మీలో మీరు ఎలా జీవించగలరు. యమ నియమ ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా లాస్ట్లో వస్తాయి. కాకపోతే యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ఆసన అనేది 5 ఫస్ట్ వస్తాయి. 6వదే ధ్యానము. ఆ ధ్యానంలో ధారణ ధ్యాన సమాధి, ధారణ అనేది 6వది, 7వది వచ్చేసి ధ్యానము. ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం భగవద్గీతలో ఉండేదాన్ని ఆత్మ సంయమం చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు సాధ్యమే. కాకపోతే మిమ్మల్ని మీరు నమ్మి మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా వేరే వాళ్లకు వీలైతే సహాయం చేయలేకపోతే నెమ్మదిగా ఉండు. ఇది ఎవరైతే పాటిస్తాడారో వాళ్ళకి ఏదే విధమైన జబ్బులు రావు. డయాబెటీస్, క్యాన్సర్ ఇవనేదే కాదు, ఏదైనా అన్నిటికీ మూలం వచ్చేసి మన ప్రకృతి వికృతిగా మారినప్పుడు మాత్రమే అది. మనము శ్రీకృష్ణ పరమాత్ముడు ఈశ్వరూపం చూపించినాడు. అతనికి దానికంటే ముందుగా అతనికి థర్డ్ ఐ అని చెప్పినారు. నువ్వు అలాగే చూడడానికి కాదు, దాన్ని చూడడానికి నేను ఒక పద్ధతి చెప్తాను అని చెప్పేసి అప్పుడు ఆయనకు ఇప్పుడు చూడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు నా ఈశ్వరూపాన్ని నువ్వు అనుకున్న విధానం కాదు, ఇది అన్నీ కూడా మనం చేసే విధానంలో ఉండదే కానీ మనం అనుకునే విధానంలో లేదు అనేసి మన పురాణాల్లో ఉంది, వేదాల్లో ఉంది. అదే నేను చెప్తా ఉండేది. ఏదో ఒక పద్ధతి మీద కాదు నేను చెప్తా ఉండేది, అన్ని పద్ధతులు మనకు సమగ్రంగా చేయగలగాలి. ఇంకోటి గురుగారు, మరి డిఎన్ఏను కాపాడడానికి మన బాడీలో ఒక సూపర్ కాప్ TP53 అని ఉంటుంది, అంటే ఏంటి సార్ అది, ఏం చేస్తుంది? TP53 అంటే ఏదేమో కాదు, మనలో ఉండే ఫాగోసైటోసిస్ కణాల ద్వారా డెవలప్ అయిన ఒక అద్భుతమైన రోగనిరోధక శక్తి. ఆ రోగనిరోధక శక్తి ఎవరిలో ఉండాది? ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందరికీ క్యాన్సర్ రావడం లేదు, అందరూ డయాబెటీస్తో బాధపడడం లేదు, ఇంకొక జబ్బుతో బాధపడడం లేదు, టీబీ రావడం లేదు. మనం ప్రతి ఒక్కదానికి వేరియేషన్స్ ఎక్కడ వస్తాయి. TP53 కానీ మనం 18, 19 ఏం అన్ని పదాలు చెప్తారు, ఎక్కడ వస్తాండి అది. రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడు ఆ రోగనిరోధక శక్తి పెంపొంచుకోవడం ఎలా, దాన్ని మనం ఆలోచన చేయాలి కానీ ఈ పేర్లతో కాదు మనకు అవసరమైంది.